ఎవరైనా సరే నీలాంటి అమ్మాయిని కోరుకుంటారు పున్నమి. నాకు కూడా నువ్వంటే విపరీతమైన అభిమానం పున్నమి. నువ్వే కనుక జాబిల్లి అయ్యుంటే మనస్ఫూర్తిగా నిన్నే పెళ్లి చేసుకునేవాణ్ణి. నిజంగా నేను మీకు నచ్చానా వకీల్ సాబ్? నువ్వు నాకే కాదు ఎవరికైనా నచ్చేస్తావు పున్నమి. నిన్ను కాదనడానికి అసలు కారణాలే ఉండవు. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి పెళ్ళంటే జాబిలినే చేసుకుంటానని రాజమాతకి మాటిచ్చాను కాబట్టి జాబిలిని వదులుకోలేను. పున్నమి, ఏదో ఎమోషన్లో మాట్లాడేశాను. ఏదైనా తప్పుగా అనిపిస్తే సారీ పున్నమి. తప్పుగా అనుకోవద్దు. ఐఎమ్ సారీ పున్నమి. ఇదే కరెక్ట్ టైం. ఈ అవకాశాన్ని నేను వాడుకుంటా. మీ కాళ్ళు నొప్పులు తగ్గాయో లేదో కానీ మీ కాళ్ళు పట్టి పట్టి నా చేతులు నెప్పెడుతున్నాయమ్మా. ఇక నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? నాకు నిద్రొచ్చేంత వరకు కాళ్ళు పట్టు. తల్లి లాంటి దాన్ని మీరు నాతో ఇలా ప్రవర్తించడం మంచిగా లేదమ్మా. నీకు నా తల్లితో పోలికేంటే? అది కాకుండా మంచి చెడుల గురించి నాకు చెప్తావా? అమ్మా, నువ్వెంత నీ బ్రతుకెంత? ఆఫ్టర్ ఆల్ గూడెం దానివి. లేవే, లే. నిన్ను
వద్దమ్మా, వదిలేయమ్మా. వద్దమ్మా పున్నమి. ఎంత ధైర్యమే నా తల్లి మీద చేయెత్తుతావా? నిన్ను హే పున్నమి, నువ్వు ఎవరి మీద చేయేసావో తెలుసా? నువ్వెవ్వరైనా సరే పున్నమి, మా అమ్మ కాలి గోటితో సమానం. చెప్పు, మా అమ్మకి క్షమాపణ చెప్పు. హే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. మా నాన్నమ్మకి చెప్తాను. నువ్వు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నావు. మీ నానమ్మకి కాదు, ఆ దేవుడికి చెప్పినా కూడా నేను భయపడను. ముందు మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. నాన్న చెప్పను. ముందు మర్యాదగా మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. పున్నమి వద్దమ్మా. చెప్పకపోతే చంపేస్తా. చెప్పు, చెప్పు. వద్దు పున్నమి. వదిలేయమ్మా. చెప్పు, వద్దు పున్నమి, నా మాట విను. వదిలేయమ్మా. క్షమాపణ చెప్పు. చెప్తాను నేను ఈ సంగతి. చెప్తాను 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 చెప్తాను. అయ్యో నన్ను క్షమించున్నారేనమ్మా. పున్నమి 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 పున్నమి. గేమ్ స్టార్ట్. ఇదే నేను కోరుకుంది. నానమ్మా, జాబిలి చూసావా వేదిక, మయూక బాగానే స్కెచ్ వేసినట్టుంది. ఈ దెబ్బతో 2 వికెట్స్ అవుట్. మా జాబిలి ఏమైందమ్మా? అయ్యో అయ్యో, మన రాజరిక వంశాంకురం ఒక గూడెం దాని కాళ్ళు పట్టుకోవడమా? పెద్దమ్మా, ఇంతకన్నా పెద్ద అవమానం మన వంశానికి ఏమైనా ఉంటుందా? అసలు ఏం జరిగిందో మీకు తెలీదు. నానమ్మ, తను మా అమ్మని కాలితో తన్నింది. చేత్తో కొట్టి అవమానించింది. అయితే నా మనవరాలితో నీ తల్లి కాళ్ళు పట్టించి నా వంశ ప్రతిష్టని మంట కలుపుతావా? మీకేమైనా అన్యాయం జరిగితే ఇంటి పెద్దనైనా నాకు చెప్పాలి. అవును, పెద్దమ్మకు చెప్పాలి కదా. అంటే నువ్వే ఈ ఇంటికి పెద్దవనుకొని మా వంశాన్ని అవమానిస్తావా?
మా జాబిలిని మీ అమ్మ మీ అమ్మ కాళ్ళు పట్టిస్తావా? ఏం జరిగిందో మీకు తెలియకుండా ఏదేదో మాట్లాడకండి. ఇక్కడ జరిగిన దాన్ని వేరేలాగా మార్చకండి. చూసారా నానమ్మ, చేసిందంతా చేసి మీరు రాగానే మాట మారుస్తుంది. ఇంత అవమానం జరిగాక నేను బ్రతికుండడమే వేస్ట్. నేను చచ్చిపోతాను. చచ్చిపోతాను. నాను, చచ్చిపోతాను. అయ్యో. చచ్చిపోతాను. జాబిలి, జాబిలమ్మ, నా మాట వినండి. మాట వినమ్మా. జాబిలి, నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? నువ్వు చెయ్యని తప్పుకి ఆ శిక్ష నువ్వు విధించుకుంటే తప్పు చేసిన వాళ్ళకి ఏ శిక్ష విధించాలి? ఈ ఇంట్లో నుండి తల్లి కూతుళ్ళని పంపించడమే. అవును పెద్దమ్మా, ఇంత జరిగాక మీరు వాళ్ళకి శిక్ష వేయించకపోతే మీ మనవరాలి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. ఆలోచిస్తారేంటి అత్తయ్య? వాళ్ళు ఇంకొక క్షణం ఈ ఇంట్లో ఉంటే ఈ వంశం పరువు పోయినట్టే. పంపించేయండి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి. అర్థమైంది నానమ్మ. నా ప్రాణాల కంటే ఈ వంశం పరువు కంటే మీకు వాళ్ళే ఎక్కువైపోయారు కదా నానమ్మ. ఈ అవమానపడ్డం కంటే అసలు ఎందుకైనా నేను ఇక్కడికి వచ్చింది? నేను అసలు ఈ ఇంటికే కాదు భూమికే భారం. నేను చచ్చిపోతాను. ఆగమ్మా. జాబెల్లి, నీకు అవమానం జరిగితే ఒకటి, నాకు అవమానం జరిగితే ఒకటా? నీకు జరిగిన అవమానానికి న్యాయం చేకూరుస్తాను. నానమ్మ గారు, నోర్మై! తారతమ్యాలు మర్చిపోయి నా మనవరాలి మీదే చేయి చేసుకుంటావా? నీ తల్లి కాళ్ళు పట్టిస్తావా నా మనవరాలితో?
మా వంశ పరువు తీస్తావా? అమ్మగారు అసలు ఏం జరిగిందంటే మాట్లాడకు, మాట్లాడకు. ఏం జరిగినా నువ్వు చేసింది క్షమించరాని తప్పు. ఏమమ్మా నారాయణమ్మ, ఇదేనా నీ పెంపకం? బిడ్డల్ని కనేసి డబ్బున్న కొంపల మీద కొసుగొల్పి అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకే ద్రోహం చేయమని నేర్పిస్తున్నావా? మాకు అవసరం లేదు. నేనేంటో నానమ్మకి తెలుసు. నానమ్మ, ఏ కూతురైనా తన తల్లికి అవమానం జరిగితే ఊరుకుంటుందా? మీరే చెప్పండి నానమ్మ. జాబిలమ్మ చేసింది తప్పు. తప్పు ఎక్కడ జరిగినా నేను తట్టుకోలేను. అందులోనూ నా తల్లి విషయంలో జరిగింది. నా వల్ల కాలేదమ్మా. మీ దృష్టిలో తప్పంటున్నారు. నన్ను క్షమించండి. అది చెప్పాల్సింది నాకు కాదు. నీ వల్ల అవమానాల పాలైన నా మనవరాలు జాబిల్లికి. నా మనవరాలి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడండి. తను క్షమిస్తే నేను మిమ్మల్ని వదిలేస్తాను. స్కెచ్ వర్కౌట్ అవుతోంది వైదిక. నేను మయూక పిచ్చిదనుకున్నాను కానీ ఇంతలా రక్తి కట్టిస్తుందని అనుకోలేదు. అలాగేనమ్మా, నేను పట్టుకుంటాను. అమ్మా ఏం మాట్లాడుకో. ఏంటమ్మా, ఉండమ్మా. అమ్మా జాబిలమ్మ, తప్పు మాదే. దయచేసి నా బిడ్డని క్షమించండమ్మా. క్షమించండమ్మా. చూసారా అత్తయ్య, ఈ పున్నమికి ఎంత పొగరో. దాని తల్లి కాళ్ళు పట్టుకుందే కానీ తను పట్టుకోవట్లేదు. చూడండి, ఒక్క అడుగు కూడా కదలట్లేదు. ఓహో, నామోషి కాబోలు. గూడెం దానికే అంత టెక్కుంటే రాజు బిడ్డ మన జాబిల్లికి ఎంత ఉండాలి? పున్నమి, మనిషి ఎంతటి వాడైనా సరే చెయ్యకూడని తప్పు చేస్తే వాడు తప్పుటోడు కిందే లెక్క. కడివెడు పాలల్లో ఒక్క చిన్న విషపు చుక్కలాగా నువ్వు ఏం చేసినా ఇప్పటి వరకు నీ మీద మమకారంతో, ప్రేమతో, నమ్మకంతో ఓపిక పట్టి ఊరుకున్నాను. ఇక క్షమించను, ఇక క్షమించను.
మర్యాదగా వెళ్ళి నా మనవరాలి కాళ్ళు పట్టుకొని క్షమించమని ప్రాధేయపడు.